సర్పంచ్ గారు, ప్రధానంగా మేము పబ్లిక్ నుంచి సేకరించిన సమాచారం మేరకు మీ గ్రామంలో ప్రధాన సమస్యగా నీరు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ఎస్పి కాలు వస్తేనే మా బ్రతుకులు, మాకు తాగడానికి నీరు అంటున్నారు. అది మీరు ఏమాత్రం చేయగలిగారు? దాని గురించి ఒకసారి చెప్పండి. ఏంటి పరిస్థితి? వాటర్ గురించి, కంటెంట్ గురించి ఒకసారి. వాటర్ సమస్య అంటే మన నూజివీడు అనేది మెరక ఏరియా సార్. ఓకే. దాంట్లో మా గ్రామం కూడా మెరక ఏరియా. ఓకే. మా గ్రామానికి ఏంటంటే చెరువులు ఉన్నాయి, 5 చెరువులు ఉన్నాయి. 5 చెరువుల్లో దాదాపు 3 చెరువుల్లో నీళ్లుంటే పంచాయతీ మొత్తం కూడాను కరువు లేకుండా బతుకుతుంది. వేసవకాలమే కానీ ఎప్పుడు 3 చెరువులు నీళ్లు కావాలి. ఓకే. ఆ నీళ్లు వర్షాలు కురిస్తే నీళ్ళు వస్తాయి సార్. లేకపోతే నాగార్జున సాగర్ రావాలి. దాదాపు 2 సంవత్సరాల మట్టి నాగార్జున సాగర్ రాలేదు. ఓకే. నాగార్జున సాగర్ కాలువ కనుక వస్తే చెరువులు నిండితేనే మా గ్రామం నీళ్లు ఉంటాయి. మంచినీళ్ళు కానీ, పశువులకు కానీ, పంటలకు కానీ నీళ్లు ఉంటాయి. మరి ముఖ్యంగా నాగార్జున సాగర్ వల్ల ఈ మామిడి తోటలు కూడా బతుకుతాయి. అది దాదాపు 2 సంవత్సరాల మట్టి ఆ కాలువ రాలేదు. ఈ సంవత్సరం కనుక ఈ వర్షాలు వెనకవైనాయి కాబట్టి, వర్షాలు పడలేదు కాబట్టి, వాళ్ళ గౌరవ మంత్రి గారు కనుక ఈ సంవత్సరం కనుక కాలువ తీసుకొచ్చి మా చెరువులు కనుక నింపగలిగితే మా ఊరు గ్రామం ఈ 5 సంవత్సరాలు శుభ్రంగా ఉంటుంది. జనాలకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్లు రాకపోతే ఎండలేసినాయి అంటే నీళ్లు ఉన్న చెరువుల్లో నీళ్లు మాత్రం బాగా లోడ్ వచ్చేస్తుంది.